మేషరాశి. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి విషయాలు గనక చూసినట్లయితే మేషరాశి వారికి సాంఘిక సంబంధాలు, నూతన మైత్రి బంధాలు అనుకూలంగా ఉంటాయి. ఇంతకుముందు శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించుకుంటూ వచ్చినా, ఆ ఫలితాలు అనుకూలంగా ఉన్నా ఇప్పుడు స్నేహ సంబంధాలని అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అయితే ఆత్మీయులైన వ్యక్తులతో ఘర్షణలకి అవకాశం లేకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ, అది కుటుంబ సభ్యులతో కావచ్చు, ప్రియమైన వ్యక్తులతో కావచ్చు, సంతాన వర్గంతో కావచ్చు, ఎవరితోనైనా సరే మంచిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అందులో మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయించాలి, ఏకాగ్రతని పెంపొందించుకోవాలి. అదేవిధంగా పెద్దలు ఉపాసనా బలాన్ని పెంపొందించుకునే విషయంలో ఏర్పడే చిన్నపాటి ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? శ్రమతో అనుకున్న పనులు సాధించగలుగుతారు. దైనందిన జీవితంలో నూతన మార్పులు చేసుకుంటారు. కొత్త హాబీలు పెంపొందించుకుంటారు. నూతన విషయాలు నేర్చుకుంటారు. శత్రు రోగ రుణాల మీద ఆధిపత్యం వహిస్తూ వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా గృహ సంబంధమైన విషయాల్లో ఏదన్నా రుణాలు లాంటివి ఉన్నా వాటిని ఇది చేయడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం అనేది ఒకటి. అదేవిధంగా మానసిక ప్రశాంతత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఆ విషయాన్ని అధిగమించి శ్రమతో ఎలాంటి సమస్యనైనా సాధించడానికి సమస్య పరిష్కార దిశగా ప్రయత్నాలు చేస్తూ నిర్ణయ సామర్థ్యాన్ని బలపరుచుకుంటూ కృషిశీలత నైపుణ్యాలతో ముందుకు వెడుతూ అనుకున్న పనులని చక్కగా పూర్తి చేసుకునే ప్రయత్నాలు బాగుంటాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? గృహ వాతావరణం మీద దృష్టి కేటాయిస్తారు. మొన్నటిదాకా గృహ వాతావరణంలో మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడం, అదేవిధంగా మానసిక ప్రశాంతత కోసం ఆలోచనలు చేయడం, వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది, సృజనాత్మకత బాగుంటుంది, సంతాన వర్గం అభివృద్ధికరంగా ఉంటుంది. అయితే సహకారాన్ని ఆశించకుండా పనులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు చేయడంలో కొంత అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉన్న రీత్యా సహకారాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ఆలోచనలు చేయాలి. దగ్గర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. అదేవిధంగా మంచి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో అభివృద్ధిలో అసౌకర్యాలు కలగకుండా ప్రయాణపరంగా కావచ్చు, నిర్ణయ సామర్థ్యంలో కావచ్చు, తగిన శ్రద్ధతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. తక్కువ శ్రమతో పనులను పూర్తి చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా భాతృవర్గంతో మీకు అభిప్రాయ భేదాలు లేకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మరింత అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం ఉంది.